అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాజంపేట పట్టణం సిటీ కళ్యాణ మండపంలో నేడు ఆదివారం డిఎల్డిఓ మరియు ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఐఏఎస్ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ స్త్రీ అంటే ఆది పరాశక్తి అని, అలాగే ఓ అమ్మగా ధర్మ పత్నిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలుగా అవతారంలో కనిపించేదే స్త్రీ అని, కుటుంబంలో మొదట నిద్రలేచి సంసారంలో భర్తకు బిడ్డలకు వంట వార్పు చేసి భర్తకు బిడ్డలకు స్నేహితురాలుగా ఉండేదే స్త్రీ అని అన్నారు. మగాడికి సమానంగా ఉండి ఉద్యోగం చేసే తల్లి తండ్రిని కుటుంబాన్ని పోషించేది స్త్రీ అని, స్త్రీ సంసారం ఉద్యోగంలోనే కాదు తన కుటుంబానికి ఆపద వస్తే ఆది పరాశక్తి అవతారంలో ధైర్యంగా నిలబడేది స్త్రీ అని అన్నారు. జాలి, దయ, ప్రేమ మరియు ఎదుటి వ్యక్తిని గౌరవించేదే స్త్రీ అని అన్నారు. స్త్రీ మన దేశాన్ని మరియు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్న ప్రజలను పరిపాలించే నాయకురాలుగా, విమానం, రైలు, బస్సు నడిపే డ్రైవర్ మరియు పైలట్గా, న్యాయమూర్తిగా, రక్షక భద్రాలుగా, ఆర్టీసీ కండక్టర్గా మరియు 10 మందికి విద్య నేర్పించే ఉపాధ్యాయురాలిగా, ఐఏఎస్, ఐపీఎస్ మరియు తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రైవేట్ సంస్థల్లో అనేక రూపాలలో ఉద్యోగాలు చేసేది స్త్రీ అని అన్నారు. స్త్రీ చదువులోనే కాదు ధైర్యం, తెలివితేటలు ముందు ఉండేదే అని, అలాంటి స్త్రీని ప్రతి ఒక్క వ్యక్తి గౌరవించినప్పుడే ప్రపంచంలో నెంబర్ 1గా మన భారతదేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ లీడర్ సాయి లోకేష్ మరియు రాజంపేట తహసీల్దార్ పీర్ ముని మరియు ఎంపీడీఓపీ వరప్రసాద్, ఏపీఎం వంశీకృష్ణ మరియు ప్రభుత్వ అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఆకాంక్షిస్తూ ఉన్నాం. అక్కడ కంపల్సరీ మనకు దేవతలు కూడా తొమ్మిది ఉంటారన్నది మనకందరికీ తెలిసిన విషయం. అండ్ వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ సృష్టి ఏవ నాస్తి. సెలవు లేకుండా శ్రమించేటటువంటి నిరంతర శక్తి, నిత్యం కుటుంబం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి, బిడ్డల కడుపు కాలకుండా నిత్యం స్త్రీమూర్తి. అవునా? అవునైతే మనందరం కూడా ఒకసారి గట్టిగా కరతాళముల ద్వారా మన యొక్క అభిప్రాయాన్ని మన వ్యక్తిగతంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద ఇన్క్రెడిబుల్ wishing everyone again a very happy Women's Day and all the best. Thank you. మనకందరికీ చిన్నప్పటి మన బోధించినదంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని పిల్లల్లో కూడా మనకందరికీ నేర్పించారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ముందు మాతృమూర్తి దేవతని మనం భావించి వారిని పూజించే ఒక సంస్కృతి, సంస్కారం అనేది ప్రపంచంలో ఒక భారతదేశానికే ఉంటుంది. మాతృమూర్తిని, మహిళల్ని ఈ విధంగా గౌరవించడమే కాకుండా పూజించే సంస్కృతి కేవలం మన భారతదేశంలోనే ఉంటుంది. వారికి ఒక స్వేచ్ఛనిచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళే నిలబడి వాళ్ళు చరిత్రని సృష్టించింది ఈ రోజు నుంచి కాదు. చరిత్రలో మీరు వెనకటి రోజు నుంచి కూడా తెలియజేస్తే ఝాన్సీ రుద్రమదేవి నుంచి అనేక మంది ఎవరైతే ఉన్నారో, సావిత్రిబాయి పూలే కానివ్వండి, అనేక మంది మహిళలు ఈ దేశంలో ఈ గడ్డపై వారు చరిత్ర సృష్టించిన వాళ్ళు కూడా మాతృమూర్తులే. జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. కూడా
చెప్పినట్టు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది మండలానికి వర్తిస్తున్నా మాట్లాడుతుంది. ఇక్కడ రోజుల్లో ఎందుకంటే ఇక్కడ అందరూ మాట్లాడిన తర్వాత ఎందుకు శివ ఊర్లేక చేయలేక వచ్చింది. We are